నందమూరి హీరో కళ్యాణ్ రామ్ 118 మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్ ట్రైలర్ కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాకి బాగా హైప్ ఏర్పడింది. అర్జున్ రెడ్డి బ్యూటీ, షాలిని పాండే, నివేదా థామస్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ మూవీ విడుదలకు ముందే లాభాల బాట పట్టిందని చెప్పుకోవాలి. కళ్యాణ్ రామ్ చిత్రాల్లో టేబుల్ ప్రాఫిట్ తో 118 మూవీ రిలీజ్ అవుతుండడం నిర్మాతల్లో జోష్ నింపింది. సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో మహేష్ కోనేరు 11 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. శాటిలైట్, ఓవర్సీస్ డబ్బింగ్, థియేట్రికల్ రైట్స్ అన్ని కలుపుకొని ఈ చిత్రాన్ని 14 కోట్ల వరకు ధర పలికింది. ఈ లెక్కన 3 కోట్ల లాభాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. ఏపీ, తెలంగాణ ఏరియాల్లో బడా నిర్మాత దిల్ రాజు 118 మూవీ హక్కుల్ని సొంతం చేసుకున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం మంచి అంచనాలతో 118 సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదలు కావడమే 118 టైటిల్లో ఉన్న సస్పెన్స్ మిస్టరీ ఏంటో తెలుపుతూ ఆసక్తికరంగా మొదలవుతుంది. అలాగే కళ్యాణ్ రామ్ మరోసారి జర్నలిస్ట్ గా మంచి నటన కనబర్చారని చెప్పుకోవాలి. తన కలలో కనిపించిన నివేదా థామస్ ఎవరో కనుక్కోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ సీన్లు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతాయి. కళ్యాణ్ రామ్ మరియు షాలిని పాండ్యాల మధ్య వచ్చిన చందమామే పాత్ర కూడా బానే ఉంది. మొత్తానికి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని చక్కని కథనంతో సినిమా డీసెంట్ గా ఉంది. సినిమాలో కాన్సెప్ట్ మరియు ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లో ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతాయి. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే కళ్యాణ్ రామ్ నటన, మిగతా స్టార్ కాస్టింగ్, పెర్ఫార్మెన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎమోషనల్ సీన్స్. ఇక మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే ఆకట్టుకొని స్క్రీన్ ప్లే రియాలిటీకి దూరంగా కొన్ని సీన్స్.